కాదండి, ముగ్గురు రైటర్స్ ఆది విష్ణు గారు, జంజాల్ గారు, ఆది విష్ణు పేరే వేసాం. అదేం జరిగిందంటేనండి, కథ తమిళ్ నాటికి సాగింది. అది నాటికి నేను కొనుక్కున్నాను, చూసి బాగుంటుంది తెద్దాం దీన్ని నేను అడ్వాన్స్ ఇచ్చి. ఈ కోట అట్లూరు రామారావు గారు నాకు ఫోన్ చేయించి ఇలాగ మేము సినిమా తీస్తున్నాము, మీ దగ్గర ఏదో కథ ఉందంట, అది తీద్దామని ఐడియా మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారా రామోజీరావు గారికి అంటే వచ్చాము. ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఆయన విన్నాడు. విన్న తర్వాత ఓకే బాగుంది, మీరు ప్రొసీడ్, రైటర్ ఎవరు మీకు అని అడిగాడండి. నేను అపాయింట్ చేసుకుంటానంటే నాకు ఉన్నారు, మీకు అవసరం అయితే ఓపెన్ చేయండి, మా ఆస్థాన విద్వాంసుడు ఉన్నాడు ఆది విష్ణు గారు, ఆయన వాడుకోండి అని. వాడుకోవడం కాదు సార్, ఆయనే మెయిన్ రైటర్ అన్నాను. ప్రొసీడ్ అయిన తర్వాత మధ్యలో ఆది విష్ణు గారు, నరసింహ గారు ఒక్క రిక్వెస్ట్ మీకు అన్నాడు. ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి, ఆయనతో ఒక వెర్షన్ రాయిందామా, డైలాగ్ వెర్షన్ అన్నాడు. ఎవరో చెప్పండి, జంజా గారు అన్నాడు. కాళ్ళమే పడిపోయారు, గోస్ట్ రైటర్ గారు రాయగలరు సార్, బ్రహ్మాండ సూపర్. నాకు నాది ఓ రిక్వెస్ట్ ఉందన్నా, నేను నాకు నా రైటర్స్ ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళు చేత ఒక రైటర్ చేత రాయించండి. ఎవరండి అన్నాడు. పూసలు గారండి. అయ్యో పూసలు గారు మేమంతా స్టేజీ రచయితలు అని 3 వెర్షన్లు అండి. ఈ 3 వెర్షన్లు నాకు వస్తే నేను ఫిల్టర్ చేసుకుని ఒక వెర్షన్ రాసుకునేవాడిని. అందుకనే స్క్రీన్ ప్లే పక్కన లేక